ఇది వచ్చేసి ఆర్డినో బేస్ బోర్డ్ గ్రీన్ కలర్ది, ఆర్డినో యూనో కంట్రోలర్, 16:2 LCD, బజర్, IoT మోడల్ ESP8266. ఇది వచ్చేసి ఆల్కహాల్ సెన్సర్. MQ2 వాడుతున్నాం ఇక్కడ. MQ సిరీస్లో ఏదైనా వాడచ్చు, అన్నిటికీ ఇది యాక్టివేట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ADC వాల్యూమ్ తీసుకుంటాం. ఇక్కడ ఇచ్చే పవర్ సప్లై వచ్చి 12 volts 1 amp. ఇది వచ్చి 7805. ఇక్కడ ఇచ్చే 12 voltsని 5 voltsగా కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తుంది. దీనికి వచ్చి 12 volts వాడతాము, మిగతా అన్నిటికీ 5 volts. కంట్రోలర్ 5 volts, LCD 5 volts, బజర్కి 5 volts, దీనికి కూడా 5 volts. ఇది ఇప్పుడు మనం ADC కనెక్ట్ చేసామంటే A0కి. ఇది వచ్చేసి 8-9 కనెక్ట్ చేసాం సీరియల్. ఇది 12 volts. దీనికి ఇచ్చేది 5 volts. 5 volts ఒకటి, ADC అవుట్పుట్ ఒకటి. ఇది మనం పవర్ పెట్టేది. కిట్ ఆన్ చేయడానికి ముందు మనం హాట్స్పాట్ క్రియేట్ చేసి పెట్టాలి. ఆ హాట్స్పాట్కి మన మాడ్యూల్ కనెక్ట్ అవుతుంది. హాట్స్పాట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి కొన్ని సెట్టింగ్స్ చేయాలి. హాట్స్పాట్ నేమ్ ఉంది కదా, అది IoT సర్వర్ అని పెట్టాలి స్మాల్ లెటర్స్లో. పాస్వర్డ్ వచ్చి IoT సర్వర్ 123. ఈ హాట్స్పాట్ పెట్టేసి ఆన్ చేయాలి. నెట్ కూడా ఆన్లో ఉండాలి. ఆటోమేటిక్గా మన మాడ్యూల్ దీనికి కనెక్ట్ అయిపోతుంది. పవర్ ఆన్ చేస్తుంది. వన్ డివైస్ కనెక్టెడ్. ఇక్కడ మనకి వైఫై రెడీ అని వస్తుంది. ఓకే అయితే కనెక్టింగ్ అని ఉంది కదా, వైఫై ఓకే అయితే వైఫై రెడీ అని వస్తుంది. లేదు అంటే కనెక్టింగ్ అని చెప్పి అక్కడే ఆగిపోతుంది. మనం కరెక్ట్గా సెట్ చేయకపోతే. ఓకే అయింది కాబట్టి వైఫై రెడీ అని ముందుకెళ్తుంది. ఇది ఆల్కహాల్ ఉంది కదా, ఇది ఆల్కహాల్ పర్సెంటేజ్. ఇది పెరిగితే మనకి బజర్ వచ్చి ఆ వాల్యూ మనకి సర్వర్కి అప్లోడ్ అవుతుంది. సర్వర్కి అప్లోడ్ అయ్యింది మనం చూడటానికి క్రోమ్లోకి వెళ్ళి ప్రాజెక్ట్స్ ఫ్యాక్టరీ server.in. ఇది URL. ఇది ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఎట్లా వస్తుంది. ఇక్కడ మనకి క్రెడెన్షియల్స్ ఉంటాయి, యూజర్ నేమ్, పాస్వర్డ్. ఇది వచ్చేసి యూజర్ నేమ్ IoT 598. పాస్వర్డ్ కూడా సేమ్, అన్ని స్మాల్ లెటర్స్ వితౌట్ గ్యాప్. పాస్వర్డ్ కూడా సేమ్. లాగిన్ ఇట్లా వస్తుంది. సీరియల్ నెంబరు, ఆల్కహాల్, రెస్పెక్ట్, డేటు, టైం. ఇది యాక్టివేట్ చేసాము అంటే అప్పుడు మనకి ఆ వాల్యూ అప్లోడ్ అవుతుంది. ఇది ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. ఇది IPA సొల్యూషన్. ఈ వాల్యూ వచ్చేసి మనకి ఎవ్రీ 1 minute కానీ 30 secondsకి ఒకసారి అప్లోడ్ అవుతుంది. ఇంకోటి వచ్చి యాక్టివేట్ అయినప్పుడు కూడా అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయ్యే టైంలో ఇక్కడ ఎంత వాల్యూ ఉంటే ఆ వాల్యూని అప్లోడ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి సోయా సాస్. ఇది ఇక్కడ వచ్చింది కదా 220 అని. ఈ వాల్యూ మనకి సర్వర్లో అప్లోడ్ అవుతుంది. ఇక్కడ U అని వచ్చిందంటే అది సర్వర్కి అప్లోడ్ అవుతున్నప్పుడు ఇట్లా వస్తుంది. అది పోయేంత వరకు అట్లా ఉండాలి. ఆ టైంలో మనం యాక్టివేట్ చేసినా యాక్టివేట్ కాదు. అక్కడ క్లియర్ అయింది కదా, ఇప్పుడు మనం రీఫ్రెష్ చేసుకోవాలి. 220. ఇది మనకి యాక్టివేట్ అయినప్పుడు అప్లోడ్ అవుతుంది. ఎవ్రీ 30 seconds కానీ 60 seconds కానీ ఒకసారి అప్లోడ్ అవుతుంది.